శుభమస్తు. శ్రీరామ జయం. మార్గశిర శుద్ధ త్రయోదశికి హనుమద్ వ్రతం అనే వ్రతాన్ని చెయ్యాలి అని మన పురాణాలు వివరిస్తూ ఉంటాయి. అలాగే జ్యేష్ఠ కార్తె ప్రవేశం ప్రారంభం అంటే వృశ్చిక రాశిలో సూర్య సంచారం ప్రారంభం. జ్యేష్ఠాంత్యం వృశ్చికం. వృశ్చిక రాశిలో నుంచి ధనురాశిలోనికి ప్రారంభం అవుతున్న సందర్భం ఈ మధ్యలోనే అనుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం 4 పాదాలు కదా. ఇంకా ఆ సమయం ధనురాశిలోనికి సంచారం చేసే సమయం 13 రోజులు మిగిలి ఉంది. జ్యేష్ఠ నక్షత్రంలో సూర్య సంచారం ప్రారంభం. రాశి మార్పుతో మౌఢ్యం గణిస్తారా, నక్షత్రం మార్పుతో మౌఢ్యకాలం గణిస్తారా అనే విభేదాలతో మౌఢ్య నిర్ణయంలో వివిధ తేదీలను మనం ఈ మధ్యకాలంలో గమనిస్తూ వస్తున్నాం. అలాగే ఆంజనేయ స్వామి వారికి సంబంధించి ఇది హనుమద్ వ్రతం. ఈరోజు మనం పాటించవలసిన ప్రత్యేకమైనటువంటి అర్చన ఒకటి ఉంది. దాని పేరే హనుమద్ వాల పూజ. ఆంజనేయ స్వామి వారి జయంతి అది వేరు, ఆంజనేయ స్వామి వారి కళ్యాణోత్సవం జరిగిన రోజు అది వేరు, ఆంజనేయ స్వామి వారి విజయోత్సవం అది వేరు. ఇలా వివిధ సందర్భాలలో ఆంజనేయ స్వామి వారి పరాక్రమానికి సంబంధించిన సందర్భాలను మనం ఉమా సంహిత లేక ఆంజనేయ స్వామి వారికి సంబంధించిన ఇతర గ్రంథాలలో గమనిస్తూ ఉంటాం. అందులో హనుమద్ వ్రతం వాల పూజ ఈనాటి ప్రత్యేకం. ఆంజనేయ స్వామి వారికి అర్చన చేయడం అనేక విధాలు. ఆంజనేయ స్వామి వీరాంజనేయుడు, ప్రసన్నాంజనేయుడు, పంచముఖ ఆంజనేయుడు, షోడశముఖ ఆంజనేయుడు, వివిధ రూపాలలో ఆ స్వామిని అర్చించే క్రమంలో ఏ రూపాన్ని చూచినా ఆంజనేయ స్వామి వారి అలంకరణ, ఆభరణం శోభాయమానంగా ఉండేటటువంటి స్వరూపం తోక, వాలం, అలంకారం. స్వామివారికి చుట్టూరా శిరస్సు పైనుంచి ప్రసన్నంగా కల్పించే ఈ వాలానికి 24 బొట్లు గంధం కుంకుమలతో అలంకరించి యథాశక్తి తమలపాకుల చేత అర్చించి సింధూర సేవతో స్వామిని ఆనందపరిచి వివిధములైన ఉపచారములతో స్తోత్రములు చేసిన ఎడల స్వామి ప్రసన్నుడవుతాడు అంటూ హనుమద్ బాల పూజా వ్రతం ప్రత్యేకంగా మనకు తెలియజేస్తుంది. ఆంజనేయ స్వామి వారిని ప్రకృతికి ప్రతీకాత్మకంగా మనం చూడాలి అని వివరించే స్వరూపం పంచముఖ ఆంజనేయ స్వరూపం. వానరులలో ఆంజనేయ స్వామి వారి పరాక్రమాన్ని ప్రదర్శించేటటువంటి సందర్భమే ఈ త్రయోదశి, మార్గశీర్ష శుద్ధ త్రయోదశి. ప్రతీకాత్మకంగా అన్నప్పుడు భూమి, నీరు, గాలి, ఆకాశం, తేజస్సు ఈ 5ంటికి ప్రతీకాత్మకంగా ఉండేవే వందే అన్న ఆ స్తోత్రం చేసే క్రమంలో వానర, నారసింహ, ఖగరాట్, క్రోఢ, అశ్వ అనే 5 ముఖాలు. ఆ స్వామికి ఉండే ఈ 5 ముఖాలలో దశవిధ ఆభరణములతో ఆయుధములతో ఆ స్వామి మనకు దర్శనమిస్తాడు. నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచాహ. 5 ముఖములతో ప్రతి ముఖానికి 3 కందులతో 15 నేత్రములతో కనిపించే ఈ దివ్యమంగళ స్వరూపంలో 10 చేతులలో ఉండే అపురూపమైన ఆభరణం పుస్తకం. హస్తాబ్జై అసి ఖేట పుస్తక సుధాకుంభం కుశాద్రీన్ గదాం. ఈ క్రమంలో పుస్తకం విశేషం. విద్యార్థులకు బాగా చదువు రావాలి, హనుమద్వ్రతం అనే వ్రతాన్ని వారికి తెలియజేస్తూ ఆంజనేయ స్వామి చిత్రపటానికి ప్రత్యేకంగా వాలమునకు 24 గంధం కుంకుమ బొట్ల చేత అలంకరించి స్వామి సన్నిధానంలో పుస్తకాన్ని ఉంచి యథాశక్తి ఓం హం హనుమతే నమః అన్న మంత్రం జపం చేస్తే స్వామి అనుగ్రహంతో అఖండమైన విద్య మనకు లభిస్తుంది. అలాగే జ్యేష్ఠ నక్షత్రం ప్రత్యేకంగా సూర్య సంచారానికి అనుకూలమైనటువంటి నక్షత్రం. ఈ నక్షత్ర సంచారాన్ని గుర్తుపెట్టుకొని జ్యేష్ఠ కార్తె ప్రారంభం అన్న సందర్భాన్ని సూచనగా స్వీకరిస్తూ యథాశక్తి కంబళి అంటే రగ్గులు, అలాగే పాదరక్షలు, గొడుగు వీటిని అర్హతలో ఉన్నవారికి, అవసరంలో ఉన్నవారికి దానంగా ఇవ్వాలి. సూర్య అనుగ్రహం సులభంగా రావాలి అంటే ఈ వృశ్చిక రాశిలో సూర్య సంచారం ఉన్నటువంటి కాలంలో గొడుగు, చెప్పులు వీటిని తప్పక దానం ఇవ్వాలి అంటుంది శాస్త్రం. తెలుసుకున్నాం. ఈరోజు కాకపోయినా రేపైనా పాటించే ప్రయత్నం చేద్దాం. అందరి క్షేమాన్ని కోరుదాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.